దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువన ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 203. కొద్దిసేపటికి సూర్య, క్రాంతి, కళ్యాణ్, చెర్రీ, సంజయ్ కూర్చొని ఉండగా మైథిలి, సంగీత కిచెన్లో ఉంటారు. మైథిలి అందరికీ కాఫీ కలుపుతుంటే సంగీత చెర్రీ కోసమని బూస్ట్ కలుపుతుంటుంది. కళ్యాణ్ ఒడిలో కూర్చున్న చెర్రీ మాట్లాడుతూ, ఇక క్రాంతి ఆంటీ సూర్య మావయ్యతో ఈ హౌస్లోనే ఉంటుంది కదా డాడ్ అని అడుగుతాడు. కొడుకు మాటలకి కాస్త నవ్వుతూ, అవును, ఇక్కడే ఉంటుంది. క్రాంతి ఇప్పుడు నీకు అత్తయ్య అవుతుంది. తనని ఆంటీ కాదు, అత్తయ్య అని పిలవచ్చు అంటాడు. ఓ అలాగా అని, హాయ్ అత్తయ్య, అప్పుడప్పుడు నేనిక్కడికి రావచ్చా అని అడుగుతాడు చెర్రీ. అప్పటి వరకు బాధలో ఉన్న క్రాంతి చెర్రీ నవ్వుతూ మాట్లాడేసరికి ఆ క్షణం తన బాధని వదిలేసి చెర్రీని చూసి చిరునవ్వు నవ్వుతూ, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని చెప్తుంది. థ్యాంక్ యూ అంటాడు నవ్వుతూ. ఆ క్షణం క్రాంతి అలా నవ్వుతూ మాట్లాడడం చూసి సూర్య కూడా కాస్త తృప్తి పడతాడు. మైథిలి ట్రేలో కాఫీ కప్పులతో పాటు పాల కప్పు కూడా పట్టుకొని, ఇదిగో చెర్రీ, నీకు పాలు అంటూ పాలకప్పు అందించి మిగతా వారి అందరికీ కాఫీ అందించి తను కూడా కాఫీ కప్పు తీసుకొని క్రాంతి పక్కన కూర్చుంది. కొద్దిసేపటికి చెర్రీ పాలు తాగడం, వాళ్ళు కాఫీ తాగడం పూర్తి చేస్తారు. క్రాంతికి ఆ ఇంట్లో అంతా కొత్తగా, ఇబ్బందిగా అనిపించడం మైథిలికి తెలుస్తూ, ఓ 2 రోజులు పోతే ఇక నీకు అంతా అలవాటైపోతుందిలే క్రాంతి అన్నట్టు, క్రాంతి వరుసకు నీకు నేను ఆడపడుచునే కానీ నన్ను అక్క అనుకో. నీకిక్కడ ఏ చిన్న కష్టం, బాధ కలిగినా నాతో పంచుకోవడానికి వెనకాడకు అంటుంది. సరే అన్నట్టుగా మౌనంగా తల ఊపుతుంది. సంగీత, సంజయ్ వాళ్ళు నీకెప్పుడు తోడుగా ఉంటారు. నువ్విక్కడ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని క్రాంతికి ధైర్యం చెప్తుంది మైథిలి. అన్నిటికీ మౌనమే సమాధానం అన్నట్టుగా క్రాంతి ఉండిపోతుంది. ఉదయం నుండి క్రాంతి అలసిపోయి ఉంది ఎనిమి. మనం వెళ్తే ఇద్దరూ రెస్ట్ తీసుకుంటారు. ఇక వెళ్దామా అంటాడు కళ్యాణ్ లేస్తూ. వెళ్దాం కళ్యాణ్ అని మైథిలి లేవగానే సంజయ్, సంగీత కూడా వెళ్ళటానికి లేస్తారు. వాళ్ళతో పాటు సూర్య, క్రాంతి కూడా లేస్తారు. వెళ్ళొస్తామమ్మా క్రాంతి, వెళ్ళొస్తాను సూర్య, ఏదైనా ఉంటే కాల్ చేయండి అని కళ్యాణ్ బామ్మర్ది భుజం తట్టి మైథిలిని, చెర్రీని తీసుకుని బయటకొస్తాడు. వాళ్ళతో పాటు సంజయ్, సంగీత కూడా ఇంటి నుంచి బయటకొస్తారు. వాళ్ళు పంపించడానికి సూర్య కూడా బయట వరకు వస్తాడు. కానీ క్రాంతి లోపలే కూర్చొని ఉంటుంది. క్రాంతి చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అప్పుడప్పుడు క్రాంతిని పలకరిస్తూ ఉండు సంగీత అని మైథిలి, కళ్యాణ్ సూర్య, క్రాంతిల గురించి ఆ దంపతులకు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే సంజయ్, సంగీత పైకి వెళ్ళిపోతే సూర్య లోపలికి వస్తుంటాడు. క్రాంతి పెళ్లి కూతురు గెటప్పులో ఉన్న తనని తాను చూసుకొని మెడలో సూర్య కట్టిన మంగళసూత్రాలను చేతిలోకి తీసుకొని విరక్తిగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. లోపలికి వచ్చిన సూర్యకి తన కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే మనసు చివుక్కుమంటుంది. కన్నీళ్లతో లోపలికొచ్చిన సూర్యాన్ని కోపంగా చూస్తుంటుంది. ఆ చూపులు సూర్య మనసుని సూటిగా తాకుతూ తన కోపానికి బాధపడుతూనే దగ్గరకొస్తుంటాడు. క్రాంతి సోఫాలోని కూర్చొని సూర్యాని కోపంగా చూస్తుంటుంది. సూర్య తనకి కాస్త దూరంలోనే సోఫాలో కూర్చోబోతుండగా అది కూడా ఇష్టం లేనట్టుగా క్రాంతి టక్కున లేచి నిలబడుతుంది. క్రాంతి ఉద్దేశం సూర్యకి అర్థమై కూర్చోబోతున్న సూర్య నిలబడి తనని చూస్తుంటాడు. సూర్య మీద తనకున్న అభిప్రాయంతో క్రాంతి కన్నీళ్లు అస్సలు కంట్రోల్ అవడం లేదు. సూర్య తనతో మాటలు కలుపుతూ, ఇప్పుడు నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఒకప్పుడు నన్ను మనసారా ప్రేమించావు కదా క్రాంతి. ఆ ప్రేమని దృష్టిలో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమించి నన్ను భర్తగా ఒప్పుకోలేవా అని దీనంగా అడుగుతాడు. ఆ మాటలకి
ఎరుపెక్కిన కళ్ళతో క్రాంతి ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఆ కోపాన్ని చూసి సూర్య ఒకంత భయపడుతూ, నీ కోపం నాకు అర్థమవుతుంది క్రాంతి. నువ్వు నన్ను లాఠీతో కొట్టించావని ఉద్దేశంతో మగాడినైన నేనే నీ మీద చాలా కక్ష కట్టాను. అలాంటిది నువ్వు నా మీద ద్వేషం పెంచుకోవడంలో తప్పు లేదు. చూడు క్రాంతి, ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావని, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అనేది పచ్చి నిజం. మంచి మనసుతో నా తప్పుల్ని క్షమించి నన్ను భర్తగా స్వీకరించడం కోసం ఇప్పటి నుండి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు. అయితే ఇక జీవితాంతం నీకు ఎదురు చూపులే ఉంటాయి సూర్య. నేను నీకు దగ్గర కావడం అనేది ఈ జన్మకు కాని పని. అందరూ బలవంతం చేస్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. ఐ హేట్ యు అని ఆవేశంగా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ ఉన్న రూములోకి వెళ్ళిపోతుంది. క్రాంతి లాస్ట్లో చెప్పిన 3 లెటర్స్ సూర్య చెవిలో పడగానే ఆటోమేటిక్గా సూర్య కలలో కన్నీళ్లు తెలుతుంటాయి. రూమ్లోకి వచ్చిన క్రాంతి అక్కడున్న బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. సూర్య ఆ రూమ్ బయట విండో దగ్గరికి వచ్చి లోపల ఏడుస్తున్న క్రాంతిని చూసి ఇంకా కన్నీళ్లు పెడుతుంటాడు. తనని అలా చూస్తే మళ్ళీ ఎక్కడ తప్పు పడుతుందేమోనని సూర్య కన్నీళ్లు తుడుచుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక జెస్సీ వాళ్ళ పెళ్లిని కల్లారా చూసింది గుర్తు తెచ్చుకొని తట్టుకోలేక కోపంతో అందిన వస్తువులని పగలకొడుతూ బీభత్సం చేస్తుంటే పరశురాం తల పట్టుకొని కూర్చుంటాడు. ఏంటే నీ పిచ్చి అంటూ భానుమతి కూతుర్ని మందలిస్తుంది. ఎస్, నాకు పిచ్చే. సూర్య అంటే నాకు పిచ్చి అంటూ జుట్టు విరబోసుకొని పిచ్చిదానిలాగానే బిహేవ్ చేస్తూ, సూర్యాని మిస్ చేసుకున్నందుకు నేను నిజంగానే పిచ్చిదాన్ని అవుతున్నాను అంటూ అందిన వస్తువుల్ని ఇష్టం వచ్చినట్టుగా పగలకొడుతుంటే కూతురున్న సిచ్యువేషన్కి పరశురాం బాధపడుతూ మౌనంగా చూస్తుంటాడు. అది ఇల్లంతా నాశనం చేస్తుంటే మీరేంటి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నారు అంటూ భర్తను తిడుతుంది భానుమతి. ఉండక ఏం చేయనే, ఆ కళ్యాణ్ అడుగడుగునా మనల్ని నాశనం చేస్తూ వస్తున్నాడు అంటూ భార్య మీద విరుచుకుపడతాడు. మీ బుద్ధులు తగ్గట్టే మీకు నాశనం ఎదురవుతుంది, కానీ ప్రత్యేకించి కళ్యాణ్ పని కట్టుకొని మిమ్మల్ని నాశనం చేయడం లేదు. మీ కూతురికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి పెళ్లి చేసుకున్న ఆ సూర్యాని ఇకనైనా మర్చిపోమని చెప్పండి. లేదంటే నిజంగానే అది ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేటట్టుగా ఉంది అని హెచ్చరించి భానుమతి వెళ్ళిపోతుంది. తల్లి మాటలు తనకి ఇంకా కోపం తెప్పిస్తూ, నేను పిచ్చిదాన్ని అయినా సరే సూర్యని మాత్రం వదిలేది లేదు అంటూ ఇంకా వస్తువుల్ని పగలగొడుతూ బీభత్సం చేస్తుంటే, ఆగమ్మా అంటూ పరశురాం లేచి కూతురి చేతిలో పగలటానికి సిద్ధంగా ఉన్న వస్తువులను తీసి పక్కకు పెట్టి, ఇప్పుడు నువ్వెందుకు అంతగా డిప్రెషన్ అవుతున్నావు అని అడుగుతాడు. కల్లారా నేను ఆ సూర్యక్రాంతిల పెళ్లిని చూశాక కూడా నన్ను ఇలా అడుగుతున్నారేంటి డాడీ అని అడుగుతుంది. పెళ్ళైనంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా జెస్సీ అని అడుగుతాడు పరశురాం. తండ్రి మాటలు తనకి ఆసక్తిగా అనిపించి వింటూ ఉంటుంది. వాళ్ళ పెళ్లి జరిగినందుకు నువ్వు ఇంతగా బాధపడుతూ బీభత్సం చేస్తున్నావు, కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండరని నేను గ్యారంటీ అంటాడు పరశురాం. అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతుంది జెస్సీ. నువ్వు సూర్యక్రాంతిల పెళ్లినే చూశావు. నేను ఆ క్రాంతి ఫేస్ మాత్రమే చూశాను. ఏదో అందరూ బలవంతాన క్రాంతి సూర్యాని పెళ్లి చేసుకుంది, కానీ తను ఏమీ సంతోషంగా ఆ పెళ్లి చేసుకోలేదు జెస్సీ అంటాడు. మీరు నిజమే చెప్తున్నారు కదా డాడీ, క్రాంతి మొహంలో నిజంగా హ్యాపీనెస్ లేదు కదా అని అడుగుతుంది జెస్సీ అనుమానంగా చూస్తూ. హ్యాపీనెస్ ఎలా ఉంటుందనుకుంటున్నావు? క్రాంతి సెకండ్ హ్యాండ్ పర్సన్ని ఇష్టపడదని నీకు ఆల్రెడీ తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకునే కదా నీకు సూర్యకి ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ ఉన్నట్టుగా క్రాంతిని నమ్మించావు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్ళైనా దూరంగా ఉండటానికి నువ్వు అంటించిన నిప్పు చాలమ్మా అంటాడు. తండ్రి మాటలు జెస్సీకి ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆ నిప్పును రాజేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ
పర్మనెంట్‌గా దూరంగానే ఉంటారు. వాళ్ళకి పెళ్ళైనా సంతోషం అనేది వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ ఉండదు. ఉండకుండా నువ్వు చేయాలి అంటాడు పరశురాం. తండ్రి మాటలు జెస్సీ నెత్తికి బాగా ఎక్కుతూ, ఎస్ డాడీ, వాళ్ళ పెళ్లి జరగనివ్వకుండా ఆపలేకపోయాను కానీ వాళ్ళ మధ్య దూరాన్ని పెంచనివ్వకుండా మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటుంది. గుడ్, అదే నిర్ణయం మీద ఉండు అంటాడు పరశురాం. జెస్సీ సూర్యక్రాంతి మీద పళ్ళు నూరుతూ, సూర్య ఎప్పటికైనా నాకే చందాలి డాడీ అని కసిగా అనుకుంటుంది. మోహన్తో కలిసి పెళ్లి నుండి ఇంటికి వచ్చిన శ్రేయ రుసరుసలాడుతూ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంటే శకుంతల, రామకృష్ణ గారు అది చూసి ఏమై ఉంటుంది, శ్రేయ ఎందుకు అలా ఉంది అని అనుకుంటారు ఇద్దరు. ఇక మోహన్ మాత్రం హుషారుగా లోపలికొస్తుంటే, శ్రేయ ఏమిట్రా అలా ఉంది, మళ్ళీ తనని ఏమైనా అన్నావా అని అడుగుతుంది శకుంతల. నేనేమి అనలేదమ్మా, తను అలా ఉండటానికి కారణం క్రాంతి పెళ్లి ఎవరితోనో జరగాల్సింది సూర్యతో జరిగింది కదా, అప్పటినుంచి తన మొహం మాడిపోయి కనిపిస్తుందిలే అంటాడు మోహన్. ఓహో, అదా సంగతి, తన స్నేహితురాలి గురించి బాధపడుతుందేమో అంటాడు రామకృష్ణ గారు. అవును నాన్న, ఎంతైనా ఆ జెస్సీ ఈ దెయ్యానికి బెస్ట్ ఫ్రెండ్ కదా అంటాడు మోహన్. నేనేమి దెయ్యాని కాదు, మామూలు మనిషినే అంటూ శ్రేయ కోపంగా అక్కడికొస్తుంది. నువ్వు మనిషివైతే అక్కడ క్రాంతి సూర్యల పెళ్లి జరిగినందుకు అందరూ సంతోషంగా ఉంటే మరి నువ్వు ఒక్కదానివి ఎందుకు అలా నిప్పులు పోసుకుంటూ వచ్చావు అని అడుగుతాడు మోహన్ తనని కోపంగా చూస్తూ. నేను నిప్పులు పోసుకోలేదు, నీళ్లు పోసుకోలేదు. నా స్నేహితురాలకి అన్యాయం జరుగుతుంటే నాకు బాధగా ఉండదా అని అడుగుతుంది. అబ్బా, దిగి వచ్చిందండి గొప్ప స్నేహితురాలు. ఒక ఆడపిల్ల అయ్యుండి సాటి ఆడపిల్లనైన క్రాంతిని లాఠీతో కొట్టించినప్పుడే నీ స్నేహితురాల్ని బుద్ధి నీకంటే దిగజారిపోయిందని అప్పుడే అనుకున్నాను అంటాడు మోహన్. నీతో నాకు వాదన అనవసరం మోహన్ అని. బాబు ఎక్కడ ఉన్నాడండి, పాల కోసం ఏమైనా ఏడ్చాడా అని అడుగుతుంది శ్రేయ. ఏమీ ఏడవలేదు కానీ మేమేదో పనిలో ఉంటే బాబు బెడ్ మీద నుండి కింద పడ్డాడమ్మా అంటుంది శకుంతల. అది విని ఇద్దరూ కంగారు పడతారు. ఏంటి, బాబు కింద పడ్డాడా, బాబుకేమైనా గాయమైందా అని అడుగుతుంది శ్రేయ కంగారు పడుతూ. నుదిటిన చిన్న గాయమే, రక్తం కూడా వచ్చిందమ్మా. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్రపోతున్నాడు అని చెప్తాడు రామకృష్ణ గారు. అది విని ఇద్దరు ఇంకా కంగారు పడుతూ బాబుకి రక్తమా అని ఇద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంటారు. ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్ళేసరికి బాబు ఫ్లోర్ మీద కూర్చొని బొమ్మలతో నవ్వుతూ ఆడుకోవటం కనిపిస్తుంటుంది. నవ్వుతూ ఆడుకుంటున్న బాబును చూసి ఇద్దరు ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్తారు. మోహన్ బాబుని ఎత్తుకొని పట్టి పట్టి చూస్తూ, ఎక్కడా ఏ గాయం కనిపించడం లేదే అంటాడు. ఇలా ఇవ్వు మోహన్ అని శ్రేయ కూడా కంగారు పడుతూ మోహన్ దగ్గర నుంచి బాబుని ఎత్తుకొని గాయం గురించి చూస్తుంటే తనకి కూడా ఎక్కడ గాయం కనిపించకపోగా బాబు కూడా నవ్వుతూ కేరింతలు కొడుతుంటాడు. ఇద్దరూ అది చూసి ఆశ్చర్యంగా మొహాలు చూసుకుంటూ ఉంటే శకుంతల, రామకృష్ణ గారు అక్కడికొస్తారు. కంగారు పడకండి, బాబు ఏమీ కింద పడలేదు, ఎలాంటి గాయం చేసుకోలేదు అంటుంది శకుంతల. మరెందుకు అబద్ధం చెప్పి మమ్మల్ని అంతగా టెన్షన్ పెట్టారు అని అడుగుతుంది శ్రేయ కాస్త కోపంతో. ఎందుకు నానా అలా చెప్పారు అని మోహన్ కూడా అడుగుతాడు. మీ ఇద్దరికీ మీకు పుట్టిన బాబు అంటే పంచ ప్రాణాలని ఇద్దరు నిరూపించుకున్నారు. మీ ఇద్దరి మధ్య బాబు అనే బంధం ఉంది అని మీ ఇద్దరికీ ఇంకోసారి గుర్తు చేద్దామని మేము అలా అబద్ధం చెప్పాము. ఎందుకు చెప్పాము అనేది ఇక మీరే అర్థం చేసుకోండి అని రామకృష్ణ గారు చెప్పి, రా శకుంతల అంటూ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఇద్దరికీ అర్థమై మౌనంగా చూసుకుంటారు. కానీ ఇద్దరి మొహాల్లోనూ ఏదో తెలియని అసహనం కనిపిస్తుంటుంది. శ్రేయ మోహన్ దగ్గర నుంచి బాబుని తీసుకొని, మీ అమ్మా నాన్న నా మీద ఏదో ఆశలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని చెప్పండి. నేను కేవలం బాబు కోసమే ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి శ్రేయ వెళ్ళబోతుంటే,
హలో, ఒక్క నిమిషం అంటూ తనని ఆపి, నువ్వు అంతకంటే ఆశలేమీ పెట్టుకోకు. నేను కూడా నిన్ను బాబుకు ఆయమ్మగాను, ఈ ఇంటి పని మనిషిగాని చూస్తున్నాను గాని, వేరే ఉద్దేశంతో ఏమీ చూడటం లేదు. చూడను కూడా అని మోహన్ కోపంగా చెప్పి అక్కడున్న టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఎంత పొగరు! ఎంతైనా ఈయన గారికి తోక ఆ సాక్షి ఉందిగా, ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడులే అని తిట్టుకొని బాబుని తీసుకుని రూములో నుంచి వెళ్ళిపోతుంది. మోహన్ షవర్ కింద తడుస్తూ తనతో కలిసిన శారీరక కలయికని గుర్తు తెచ్చుకొని విరక్తి చెందుతుంటాడు. క్రాంతి ఇంకా ఆ పెళ్లి కూతురు గెటప్లోనే ఉండి రూమ్లో బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంటే ఫ్రెష్ అయిన సూర్య కాఫీ కప్తో డోర్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న తనని బాధగా చూస్తూ డోర్ సౌండ్ చేస్తాడు. క్రాంతి ఆ సౌండ్తో అటువైపుగా చూసి సూర్యాన్ని చూడగానే ఎప్పటిలా కోపం తెచ్చుకుంటుంది. సూర్య దగ్గరికొచ్చి, వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు. డిన్నర్ టైం కూడా కావస్తుంది. కొంచెం ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు క్రాంతి అంటాడు. నాకేమీ అవసరం లేదు. నాకిప్పుడు ఏమీ తాగాలనిపించడం లేదు అని చెప్తుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. మా అన్నయ్య అంత ప్రేమగా నీకు కాఫీ కలుపుకొని తీసుకునొస్తే తాగాలనిపించడం లేదంటావేంటి క్రాంతి అంటూ వాళ్ళ మధ్యకు వస్తుంది భాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వారి ఇద్దరి మధ్య భాను సంభాషణలు ఎలా ఉండబోతున్నాయి? సూర్య క్రాంతి కలవనివ్వకుండా జెస్సీ ఆటలు సాగుతాయా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.